నా నేటివ్ ప్లేస్ నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ మా పేరెంట్స్, మై ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆయన ఎస్ఐ నుంచి ఇలా ఎస్పీ లాగా ప్రమోట్ అయ్యారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎస్పీ నారాయణపేట్. అండ్ మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. అతను ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాడు. ఏ ఇయర్ అండి? 2020లో ఆల్ ఇండియా 12th ర్యాంక్. ఓకే, నా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయింది. సో ఇప్పుడు సిపిడబ్ల్యూడి బాంబేలో పోస్ట్ అయి ఉన్నాడు. మొన్నే జాయిన్ అయ్యాడు ట్రైనింగ్ అయిపోయి. రైట్. అండ్ మా ఇంట్లో ఒక పెట్ కూడా ఉంది, బక్కీ అని. నా లైఫ్ లైన్ అది. సో ఇది బేసిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. రైట్. మీ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. ఎందుకు క్లియర్ అయిందిరా బాబు అనుకున్నారా? ఎందుకు? సో నాకు ఏమైందంటే రాసిన ఫస్ట్ టైం, ఇన్ఫ్యాక్ట్ నేను రాసిన ప్రతిసారి నా ప్రిలిమ్స్ క్లియర్ అయింది. ఒక్క 4th అటెంప్ట్లో ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. సెకండ్ CSAT పేపర్, ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్. జనరల్లీ ఫస్ట్ పేపర్ టఫ్ ఉంటుంది, CSAT పేపర్ మ్యాథమెటిక్స్ ఇవి ఉంటాయి, రిలేటివ్లీ ఈజీ ఉండేది. సో కానీ నాకు ఆ పేపర్లో పోయింది 4th టైం. బట్ అదర్వైజ్ మీకు అన్ని ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాయి. సో ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఏమవుతుందంటే మనం ఆ సైకిల్లో ఉంటాము. సో నెక్స్ట్ 3 months టైంలో ఇంకా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. సో అందులోంచి బయటకు రావడానికి ఉండదు, వచ్చి వాల్యుయేట్ చేసుకోవడానికి. అంటే ఆ రేస్లో ఉంటాం, అందరు ఇది చదువుతున్నారు అది చదువుతున్నారు అని మనం చదివేయటం. సో నాకు అదే అయింది ఫస్ట్. మరి ఎట్లా ప్రిలిమ్స్ క్లియర్ అయిందో అయింది ఫస్ట్ టైం. ఇంకా నేను మెయిన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాను. అండ్ దాని తర్వాత మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. అండ్ మనం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాము, దానికి ఒక 2 months అలా పోతుంది. అండ్ దాని తర్వాత ఓకే, మళ్ళీ అదే చేశాను నేను. ముందైతే ఏదైతే చేశానో ఇంకొంచెం ఇంటెన్సిటీతో చేశాను అంతే. సో ముందుకెళ్ళి ఇంకా ఇంటెన్సిటీతో ఫెయిల్ అయ్యాను సెకండ్ టైము. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. సెకండ్ టైం కూడా మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో ఇంకా ఈ పీరియడ్లో నేను ఢిల్లీ నుంచి వచ్చేసాను వాపస్ ఇంటికి. ఓకే, దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. మరి అక్కడ ఎన్వైరన్మెంటో, ఆ కేఓసో లేకుంటే ఎలా ఉంటుంది అక్కడ? చాలామంది అనేది ఏంటంటే చాలా ప్రెస్టైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రశాంతత మనశ్శాంతి దొరకడం చాలా కష్టం అక్కడ. అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అని. సో మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ చూస్తారు ఢిల్లీలో ఉంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ విన్నదంతా నిజమే, చాలా కేఓటిక్గా ఉంటుంది. అంటే ఒక ప్లేస్కి ఇంతమంది ఆస్పిరెంట్స్ని తెచ్చి పెడితే ఇంకా ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అండ్ మనకి అక్కడ ఏమవుతుందంటే చాలా జ్ఞానం వస్తుంటుంది ప్రతి సైడ్ నుంచి. అండ్ ఇది చేయాలంటారు, అది చేయాలంటారు. మనం కూడా ఇంకా రేస్లో పడిపోతాము, పక్కవాడికి చదువుతున్నాడు, అరే నేను కూడా అది చదవాలనుకుంటున్నాం. అంతేగాని ఒక స్టెప్ బ్యాక్ వచ్చి అసలు ఇది చదవాలా, అసలు ఈ ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి అన్న మనకంటూ ఒక డిస్టింక్ట్ స్టైల్తో రాయటం అనేది కష్టం అక్కడ ఉన్నప్పుడు. సో నేను సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ కూడా అవ్వనప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఢిల్లీలో. ఫుడ్ కష్టమే. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు 10 kgs తగ్గాను. అయ్యో. సో ఇంకా హెల్త్ కూడా పాడవుతుండే. ఇదంతా కాదు అని ఇంటికి వచ్చేయమంటే వచ్చేసాను. అండ్ దాని తర్వాత ఇంటి నుంచే చదువుకున్నాను. అండ్ ఎప్పుడైతే ఇంటికి వచ్చానో అప్పుడే ఐ కుడ్ టేక్ ఏ స్టెప్ బ్యాక్, కొంచెం కామ్గా వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, అసలు ఈ ఎగ్జామ్ నేను అర్థం చేసుకున్నానా, నాలో నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, హౌ డు ఐ ఛానల్ దెమ్ అని ఇంకా ఆలోచించడం మొదలుపెట్టి ఐ వుడ్ సే నేను ఇంటికి వచ్చాకే నా యాక్చువల్ ప్రిపరేషన్ మొదలైంది. కానీ మ్యామ్ మీ ఇంట్లో యూపీఎస్సీకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఐ థింక్ మీరే మొట్టమొదటి వ్యక్తి అనొచ్చు. ఎందుకు ఇటువైపు రావాలనుకున్నారు అంటే? చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మోటివేట్ చేస్తుండే ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి. సో తను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఇంటికి వచ్చి చిన్నప్పటి నుంచే మా కలెక్టర్ ఇలా చేశారు, ఇది చేయగలిగారు, లేదా మా ఎస్పీ గారు ఈ చేంజ్ తెచ్చారు, ఇది చేశారు అని ఊరికే చెప్తూ ఉండే. మా డిన్నర్ కాన్వర్జేషన్స్ అన్నీ ఇవే ఉంటుండే. మై ఫాదర్ బీయింగ్ ఫ్యాసినేటెడ్ అబౌట్ వాట్ సివిల్ సర్వెంట్స్ వర్ డూయింగ్, ఇదే థీమ్. సో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఇదే చేయాలి అలా అని ఏం అనలేదు. బట్ చిన్నగా నా మైండ్లో అది ఇంకా ఉండిపోయింది, అదొక కెరియర్ చాయిస్ లాగా. బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్, అంటే నేను గ్రాడ్యుయేషన్ ఎండ్ ఇయర్ వరకు కూడా అంత సర్టెన్గా లేకుండే.
బట్ ఫైనల్ ఇయర్లో ఐ డిసైడెడ్ ఇంకా సివిల్ సర్వీసెస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అది. సో బోత్ యాజ్ ఎ కెరియర్ అండ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు డూ సంథింగ్ మీనింగ్ఫుల్. సో అందుకని ఐ డిసైడెడ్ టు ప్రిపేర్. ఆల్రెడీ మీ పేరు పక్కన నాకు కనపడుతోంది ఉమాహారతి ఐఏఎస్ అని చెప్పి. ఈవెన్ మీ బాడీ లాంగ్వేజ్లో మీ అటైర్లో కూడా కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఎందుకంటే ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత కన్నా కూడా ఆల్రెడీ బిఫోరే ఎంటర్ అయిపోయింది మీ బ్లడ్లో అనిపిస్తుంది నాకైతే. ఏమన్నారండి నాన్నగారు ఈసారి అచీవ్ చేసిన తర్వాత? ఏ రోజైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ మూమెంట్ని ఒకసారి మా కోసం. సో మేము వెయిట్ చేస్తుండే రిజల్ట్ కోసం. అందరికీ తెలుసు ఇంకా ఆ రోజు వస్తుంది అని. సో పొద్దున్న నుంచి నేను అన్నీ మానేసి ల్యాప్టాప్ ముందే కూర్చున్నాను రిజల్ట్ రిఫ్రెష్ చేసుకుంటూ. అండ్ ఫైనలీ వచ్చింది లిస్ట్. అండ్ నేను లిస్ట్ ఉంటుంది కదా 900 మెంబర్స్ అలా ఉంటారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు చూడడం? నేను వెళ్ళి కమాండ్ F కొట్టి టైప్ చేస్తున్నా సర్చ్లో నా పేరు. బట్ నేను అది సర్చ్ చేసేలోపే సడన్గా నాకు అన్ని వెళ్తే 3rd ర్యాంక్లోనే ఉమాహారతి అని ఉంది. అసలు నేను నమ్మలేదు. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అది ఫేక్ PDF అని అడిగాను నేను. అసలు ఇది నిజం ఇది ఫేక్ కాదు. అండ్ దెన్ దాని తర్వాత ఒక 4-5 minutes ఐ జస్ట్ క్రైడ్. ఎంత గట్టిగా అందరు భయపడ్డారు ఇంట్లో, ఎందుకు ఇంత గట్టిగా ఏడుస్తుందని. అండ్ దాని తర్వాత మా పేరెంట్స్ వచ్చారు, భయపడ్డారు ఎందుకు ఏడుస్తున్నావు క్లియర్ అవ్వలేదా అని. అండ్ ఇంకా దాని తర్వాత దే వర్ ఆల్సో వెరీ రిలీవ్డ్, హ్యాపీ. నేను కూడా ఐఎమ్ జస్ట్ రిలీవ్డ్. నిజంగానే ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బండరాన్ని ఎత్తి మీద దించేసినట్టు అనిపిస్తుందా? డెఫినెట్లీ కదా. 5 years ఎఫర్ట్ చేశారండి. నిజంగా డిమోటివేట్ అవ్వాలా ఏ రోజున? డెఫినెట్లీ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ ఆ 5 yearsలో ఈ డిమోటివేటింగ్ డేసే ఎక్కువ ఉన్నాయి హైస్ కన్నా. సో ఇది ఈ లోస్ ఎలా ఉంటాయంటే ఆన్ ఎ డైలీ బేసిస్. ఇవి ఆన్ ఎ డైలీ బేసిస్ యూర్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్. ఆన్ ఎ డైలీ బేసిస్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు, నాతో అవుతుందా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ కెరియర్ ఎందుకు నాకు అని. అండ్ మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చూస్ చేసుకున్న ఫీల్డ్స్లో ముందుకు వెళ్తుంటారు. అవును, మనం ఇంట్లో ఐసోలేట్ అయి చదువుతుంటాము. సో వెరీ డిఫికల్ట్గా ఉండేది. అంటే డిమోటివేట్ అవ్వకుండా అయితే లేను నేను. చాలా లైక్ అండర్ కాన్ఫిడెంట్గా ఉంటుండే. కానీ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ప్రిలిమ్స్ అప్పుడు, మెయిన్స్ అప్పుడు, ఇంటర్వ్యూ అప్పుడు ఏమైంది అని అడిగినప్పుడు మాత్రం అబ్బా ఏం చెప్తాం వీళ్ళకి అనిపిస్తుంది కదా నిజంగా ఆ టైంకి. యా అవును, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుండే. సో ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు ఎలా ఉందంటే మా ఇంట్లో మా అమ్మ అయినంత హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే ఈ 4 years ఈ ఇయర్ కాకుండా ఈ కమింగ్ లాస్ట్ 4 years మీ స్కెడ్యూల్ ఎలా ఉండిందండి? మీ కళ్ళలో నీళ్ళు. సో ఇనీషియల్లీ నేను ఎక్కువ చదివేదాన్ని ఫస్ట్ 2 attempts. బట్ కొంచెం డైరెక్షన్ లేకుండా చదివేదాన్ని. అంటే అసలు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏం కావాలి అని అర్థం చేసుకోకుండా చదువుతూ ఉండేదాన్ని. దానివల్లే నాకు చాలా ఇయర్స్ వేస్ట్ అయ్యాయి. బట్ ఎప్పుడైతే నేను కొంచెం అందులోంచి బయటకు వచ్చి ఈ ఎగ్జామ్ ఏంటి, దీనికి హౌ డు ఐ గో అబౌట్ ఇట్ అని కొంచెం క్లారిటీ తెచ్చుకొని ఆ పద్ధతిలో చదివినప్పుడు నా మెయిన్స్ క్లియర్ అయింది 3rd attemptలో. ఇంటర్వ్యూకి వెళ్ళాను 3rd attemptలో కూడా. అండ్ బట్ అప్పుడు ఫైనల్ సెలెక్షన్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రిలిమ్స్ రాశాను. ఈసారి ప్రిలిమ్స్ అవ్వలేదు, ఇందాక చెప్పినట్టు CSAT పోయి. సో అప్పుడు చాలా ఇంకా అది నా లోయెస్ట్ ఐ కుడ్ గో టు. బట్ ఈ పాయింట్లో ఐ థాట్ దీనికి ఏదైనా సిల్వర్ లైనింగ్ ఉండాల్సిందే అని. సో ఐ వాంటెడ్ టు మేక్, అంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్న ఆ సిచ్యువేషన్ని. బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ సైకిల్ నుంచి బయటకు వచ్చాను. సో బయటకు రావడం వల్ల నేను ఆప్షనల్ చేంజ్ చేశాను. నాకు జాగ్రఫీ ఉండే ఇంతకుముందు, దాంతో మార్క్స్ పడట్లేవు. ఆంథ్రోపాలజీకి చేంజ్ చేశాను. కొన్ని ఆన్సర్ రైటింగ్లో. ఎవరి అడ్వైస్ వల్ల మీరు ఇలా షిఫ్ట్ అయ్యారు? యాక్చువల్లీ చాలామంది అడ్వైస్ ఇస్తుండే, నువ్వు ఇంత చదువుతున్నావు నీకు మార్క్స్ రావట్లేదు, మేబీ ఆ సబ్జెక్ట్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ ఏమో అని. బట్ నేను ఇనీషియల్లీ ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాను కదా జాగ్రఫీ ఆప్షన్లో, నాకు అట్లా సడన్గా చేంజ్ చేయాలంటే భయం వేస్తుంది. బట్ ఇంక నేను అంత లో సిచ్యువేషన్కి వెళ్ళాక వాట్ కెన్ బి వర్స్, అంటే అంతకు మించి ఇంకేం అయ్యేది లేదు నాకు. సో ఇంకా దిస్ ఈస్ ద టైం, నేను అసలు రిస్క్ తీసుకునే టైం అంటూ ఉంటే ఇది అని అనుకుని ఐ వెంట్ అహెడ్. అండ్ వన్స్ ఐ మేడ్ ఎ డెసిషన్, లైక్ ఎవ్రీబడి సపోర్టెడ్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా అన్నీ మొదలుపెట్టి ఐ స్టార్టెడ్.